రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ చర్చిస్తోంది. మరోవైపు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, ఎస్ఈసీ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుపుతోంది. ఇందులో నోటా పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది. రానున్నటువంటి స్థానిక సంస్థల్లో నోటా అంటే తమకు ఎవరూ నచ్చలేదని ఓటరు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం పైన చర్చ జరుగుతుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి ఏకగ్రీవం ఎన్నికలు ఒకే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నిక ప్రకటించడం ఇప్పటి వరకు జరుగుతోంది. అయితే ఏకగ్రీవం అనేది కొన్ని బెదిరింపులు ప్రలోభాల వల్ల జరుగుతోంది. కాబట్టి ఏకగ్రీవం అని ప్రకటించిన ఒకే నామినేషన్ వచ్చినా కూడా నోటా పెట్టి తమకు ఆ అభ్యర్థి కూడా నచ్చలేదని చెప్పే స్వేచ్ఛ ఓటర్లకు ఉండాలనేది పలువురు నిపుణులు సూచించిన నేపథ్యంలో దీనిపైన సమావేశం జరుగుతుంది. దీని తర్వాత అసలు నోటా పెట్టాలా వద్దా అనే అంశంతో పాటు దానికి ఇంకా మిగతా అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ప్రభుత్వం కూడా కీలకమైన సమావేశం జరపబోతుంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలు అంటే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, రిజర్వేషన్లు, అదేవిధంగా స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు నిర్వహిస్తే ఏ అంశాలపైన ఉంటుంది, అదేవిధంగా వేసవి తీవ్రత, పరీక్షలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెట్టాలా, కొద్దిసేపు కొంతకాలం వేచి ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఆగినట్లయితే కేంద్ర నిధులు వాటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటి తర్వాత స్థానిక సంస్థలు అంటే ముఖ్యంగా ముందు పంచాయతీ ఎన్నికలు పెట్టాలా లేక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనే అంశం పైన కూడా కీలకమైన చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపైన తర్వాత ఒక స్థానిక సంస్థలకు సంబంధించి ఒక క్రియాశీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. అయితే చారి, ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రానున్నాయి? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చింది. బీసీలకు ఎంత ఉండాలి అనే అంశం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ కు లోపడి 50% మించరాదు కాబట్టి ఇప్పటికే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సిన రిజర్వేషన్లు పోగా దాదాపు ఒక 23% ఉంటుంది కాబట్టి 23% ఉండాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 42% ఆ రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పార్టీ పరంగా ఇవ్వాలని ఉన్నప్పటికీ దీనిపైన చట్టపరంగా ఒకవేళ 42% ఇచ్చినట్లయితే కేంద్రానికి పంపించి పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ కోరాలా, అసెంబ్లీ తీర్మానం చేయాలా, లేక ఈసారి కేవలం 50% లోపే వెళ్ళాలా అనే అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది. మరొక వైపు అసలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశం పైన కూడా తర్జన భర్జన కొనసాగుతుంది. ఇప్పుడు ఇవన్నీ తేలి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మార్చిల వరకు వస్తుంది. మార్చి 2వ వారం నుంచి 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, వరుసగా పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ వేసవి తీవ్రత మొదలవుతుంది ఏప్రిల్, మేలో. కాబట్టి ఎప్పుడు నిర్వహిస్తే బాగుంటుంది, ఎన్నికల కమిషన్ సంబంధించి వాటికి ఎంత సమయం పడుతుంది అనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి తోడు ముందుగా సర్పంచుల ఎన్నికలు జరపాలా లేక మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలతో ప్రారంభించాలా అనే అంశం పైన ఈ 3 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు చారి.